ప్రతిరోజు మన ముందే ఉదయించే సూర్యుడు కేవలం వెలుగే కాదు, మన ఆరోగ్యానికి ఒక మహౌషధం. ఆయుర్వేదంలో దీనిని ఆతపసేవనము అంటారు. అంటే సూర్యకిరణాలను శరీరానికి సమతుల్యంగా అందించడం. ఇది శరీరంలో అగ్నిని పెంచి ప్రాణశక్తిని ఉత్తేజితం చేస్తుంది. ఆతప సేవనంతో కలిగే ప్రయోజనాలు: జీర్ణక్రియ మెరుగుపడుతుంది, వాత కఫదోషాలు సమతుల్యమవుతాయి, శరీరానికి శక్తి పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఎప్పుడు చెయ్యాలి? ఉదయం సూర్యోదయం నుండి 8:30 లేదా 9 గంటల వరకు. ఈ సమయంలో సూర్యకిరణాలు మృదువుగా ఉంటాయి, ఆరోగ్యానికి ఉత్తమం. మధ్యాహ్నం సూర్యరశ్మి మాత్రం నివారించాలి, ఇది పిత్తదోషం పెంచుతుంది. ఎవరికి ఉపయోగం? హూ బెనిఫిట్స్? జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారికి, వాత కఫ సమస్యలు ఉన్నవారికి, తక్కువ శక్తి అలసట ఉన్నవారికి, ఎక్కువగా ఇంట్లో ఉండేవాళ్లకు. ఎవరికి నివారించాలి? హూ షుడ్ అవాయిడ్? అధిక పిత్తదోషమున్నవారు, హీట్, ఎసిడిటీ, స్కిన్ బర్నింగ్, జ్వరము ఉన్నప్పుడు, తీవ్రమైన దాహం లేదా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు, చర్మ సమస్యలు, సన్ అలర్జీ, ర్యాషెస్ ఉన్నవారు జాగ్రత్త. ఎలా చేయాలి? రోజుకు 10-20 నిమిషాలు చేతులు, ముఖం, కాళ్ళు సూర్యకిరణాలకు ఎక్స్పోజ్ చెయ్యాలి. నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టాలి. గుర్తుంచుకోండి, ఆయుర్వేదం చెప్పేది ఒకటే: అతి ఏదైనా హానికరం, సమతుల్యం ఆరోగ్యానికి మార్గం. ఆతపసేవనము ప్రకృతితో కలిసిపోతే ఆరోగ్యం మీ సొంతం. ఇలాంటి మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం ఎస్ఆర్ ఆయుర్ శాస్త్రను ఫాలో చెయ్యండి.